జరుగుతున్నాయి. రామన్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ మహేష్ గారి చాలా విద్యా సంఘాల చరిత్రలో చాలా పదిహేను తరగతులు జరుగుతున్నాయి. సో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అంతా అత్యద్భుతంగా రాణించి ప్రైజ్ వాళ్ళు తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇలాంటి వాతావరణంలో ఇలాంటి గేమ్స్ జరపడం అనేది యాక్చువల్గా మార్చిలో కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి. ఒకవైపు 10th క్లాస్ ప్రిఫైన్ జరుగుతున్నాయి, మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధైర్యం చేసి వీళ్ళు కండక్ట్ చేయడం, ఉమ్మడి జిల్లాల పరిధిని కండక్ట్ చేయడం, దానికి విజయవంతం చేయడం కూడా ఇదొక చరిత్రలోనే చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే స్పోర్ట్స్ ఎందుకంటే వాళ్ళకు రోజువారీ బిజీ వాతావరణంలో కూడా వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఉంటేనే మంచి విద్యను అందించగలుగుతారు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ విద్యను అందించాలంటే కరెస్పాండెంట్ ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. దాని కొరకు ట్రస్మా ఒక వినూత్నమైన ప్రోగ్రాం చేపట్టి దాని ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో 6 జిల్లాలు పార్టిసిపేట్ చేసే విధంగా రామన్ స్కూల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది దీనికి మంచి స్పందన ఉన్నది. ఈ కార్యక్రమాలు ఇంకా రాబోయే కాలంలో కూడా ఎవ్రీ ఇయర్ జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్ను 9 సంవత్సరాల తర్వాత వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాగార్జున గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎంతో మెంటల్ టెన్షన్తో ఉన్న మా కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా ఈ 3 రోజుల్లో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా నూతన ఉత్సాహంతో గేమ్స్లలో కల్చరల్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 3 రోజులు ఏదైతే ఆనందంగా గడిపారో 360 రోజులలో 357 రోజులు టెన్షన్లతోనే మేము బతుకుతున్నాం. కానీ ఈ 3 రోజులు ఆనందంతో నూతన ఉత్సాహంతో వెళ్ళి మా పాఠశాలను అద్భుతంగా నడిపిస్తాం. అంతేకాకుండా పిల్లలు కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి పిల్లలు కూడా నేర్పించే ప్రయత్నం చేస్తాం. ఇక వచ్చేసారి కూడా నాగార్జున రెడ్డి గారు ఇదే విధంగా ఇన్స్టిట్యూషన్ తీసుకొని వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ స్పోర్ట్స్ పెట్టాలని మీ అందరినీ కూడా ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్ టు వరంగల్ అండ్ హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ గారు. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ మీట్ను దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అన్ని జిల్లాల ప్రెసిడెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అంతేకాకుండా మాకు వెన్నుదండుగా నిలిచిన స్పాన్సర్స్ కానీ మాకు అండదండగా ఉన్న మా స్టేట్ లీడర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ వారందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేసినందుకు వారందరికీ మరి ఒకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాయి. రామన్ హై స్కూల్ సిబ్బందికి మరియు మేనేజ్మెంట్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంత దూరం థ్యాంక్ యూ. ఇక్కడ బాగానే ఉన్నాడు మా నాగార్జున సార్.
మళ్ళా ఊరు తెచ్చుకోవాలా భయమా నాకా భయం అనేది నా బ్లడ్ లోనే లేదురా బ్లడీ ఫుల్ నన్ను సస్పెండ్ చేస్తే భయపడటానికి అల్లా తప్పగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకు అనుకున్నావు కరెస్పాండెంట్ ని కాచిపాడు చెబుతా నా కొడక ఇది బాగాలేదు కొద్ది మార్చి పెట్టిన ఫ్రూటు జింక ముందు సింహం ముందు కాదు. సీని గారు మీ నాన్నగారు ఎలా ఉన్నారనే దానికి సీని గారు మీ అమ్మ కూడా ఎలా ఉన్నదానికి తేడా లేదా బ్లడీ ఫుల్. కత్తులతోటి కాదు చూడు ఇంకోవైపే చూడు ఇంకోవైపు చూడాలనుకోకు మాడి మస్ అయిపోతావు. కత్తులతో కాదు కంటి చూపులతో చంపేస్తా. ఇంకా సేపట్లో మూసేసి ఏ పప్పు ముందుకెళ్ళి అడిగినా జై బాలయ్య. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Dr. Singh. Gabbar Singh, all India ki Gabbar Singh, Vidi meru hinde kundala kundalo na gula sound. Vidi body steel ke speed, Vidi meru nylon string, Vidi meru rector khaki kaske kundalo. Sabha ke spelling go, potato spelling go, hello spelling go, ye film banane to warning go, by bucket bingo, Baba no standing go, I am styling go, he is following the mind going in go. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్స్ అండ్ ట్రెజరర్స్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఆన్ టు ద డైస్. జిల్లా ట్రెజరర్లు తర్వాత జిల్లా ఉపాధ్యక్షులు ఉంటే కనుక వేదిక మీదకి ఆహ్వానం. ఉపేంద్ర రెడ్డి సార్, సంజయ్ రెడ్డి గారు, రాజమోహన్ సార్, సుధాకర్ సార్. డిస్ట్రిక్ట్ బైఫర్కేట్ అయ్యేసరికి స్కూళ్ళ సంఖ్య తక్కువ, అప్పుడు 1200 స్కూల్స్ ఉండే సార్, ఇప్పుడు 600కి వచ్చింది కాబట్టి కొద్దిగా స్ట్రెంత్ తగ్గింది. కానీ ఆ ఉత్సాహం మాత్రం ఎలాంటి ఉత్సాహం తగ్గలేదు. ఫస్ట్ ఓపెనింగ్ టగ్ ఆఫ్ వార్ పెడితే జెండా వాళ్ళు కొట్టిపడేసారు. అనూహ్యంగా వాళ్ళు విజయం వరించింది. అదేవిధంగా క్రికెట్ లో కూడా మంచి పోరాట పట్టున కనిపించింది. వెంకరెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమిట్మెంట్ కి ఫస్ట్ నుంచి వస్తుంది. మరి ఈసారి కూడా ఈ ట్రస్మా 6 జిల్లాలకు సంబంధించి కూడా మమ్మల్ని స్పాన్సర్షిప్ అడగగానే వెంటనే మేము స్పందించినాం. దయచేసి మీ కరెస్పాండెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీకు ట్రస్మాకు ఏ బాధ్యత అప్పగించినా కూడా మేము రామన్ సార్ చెప్పినట్టుగా మేము కూడా ప్రతి బాధ్యతను కూడా చిరసావహించి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తాను, మేము బయటితోని క్యాలిక్యులేట్ చేయండి, మమ్మల్ని ఒక్కసారి యాజ్ ఎ విజిటర్ గా మమ్మల్ని ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేయండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేము ప్రూవ్ చేసుకుంటేనే ఆ నెక్స్ట్ 5 ఇయర్ మమ్మల్ని
యాక్సెప్ట్ చేయండి లేదంటే రిజెక్ట్ చేయండి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా కరెస్పాండెంట్ అందరికీ కూడా నేను యాజ్ ఎ విజిటర్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం. ప్రూవ్ చేసుకోకుంటే మమ్మల్ని ఆ పైన ఇయర్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఇంకోటి కూడా ఒకటే కోరుతా ఉన్నా సార్, మిమ్మల్ని మీ ట్రస్ట్ నుంచి మమ్మల్ని ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా శిరసావహించి కూడా పనిచేస్తాం. ప్రతి సంవత్సరం కూడా మీరు చెప్పిన పనికి తూచా తప్పకుండా పనిచేస్తామని కూడా విజయలక్ష్మి ఏజెన్సీ ని గుర్తుంచుకోవాలని సభముఖం కోరుతాం. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మా కరస్పాండెంట్స్ అందరూ ఏ స్పాన్సర్ ను కూడా మిస్ గారు మీ క్వాలిటీ ప్రైస్ ఇవి రెండు కనుక మిగతా వాళ్ళతోటి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటే కనుక డెఫినెట్ గా యూ కెన్ పర్సనల్లీ మీకు ఆల్ ద కరస్పాండెన్స్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రోడక్ట్ అండ్ యూ కెన్ డూ ద బిజినెస్. డెఫినెట్లీ వీ సపోర్ట్ యూ. ఇప్పుడు మన ముఖ్య అతిథి రమేష్ రావు గారిని మాట్లాడవలసింది. జనరల్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు మరియు భూపాల్పల్లి ప్రెసిడెంట్ సాంబయ్య గారు, నారాయణ రెడ్డి సార్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ భూపాలరావు గారు, హోస్ట్ స్కూల్ కరెస్పాండెంట్ రాజేష్ గారు, సభలో స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు సభ ముందు ఉన్నటువంటి కరెస్పాండెంట్స్ కు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇంత ప్రశాంత వాతావరణంలో కూడా స్పోర్ట్స్ నిర్వహించడం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే చాలా రోజులైంది మనం స్పోర్ట్స్ జరుపుకోక, దాదాపు 8-9 సంవత్సరాలు కావచ్చు. ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ జరిగి నాకు తెలిసి అయితే ఒక 9 సంవత్సరాలు అయితే అయింది అనుకుంటున్నాను. 2016 తర్వాత మళ్ళీ 2025 అంటే దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నాం. చాలా హర్షించదగిన విషయం. దీనికి ఉమ్మడి జిల్లాల ప్రెసిడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు. ఒక దశలో పోస్ట్ పోన్ చేద్దాం అనుకునే కూడా ఉన్నది. సో పోస్ట్ పోన్ అవుతుందేమో, ఒక పోస్ట్ పోన్ అయింది అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నది. మళ్ళీ ఒక రోజు నేనే మీటింగ్ పెట్టి అందరినీ ఒక దగ్గర మీటింగ్ పెట్టి కూర్చుంటే కాసేపు గరంగా మాట్లాడుకొని ఆఖరికి పెడదామన్న డెసిషన్కి వచ్చారు. దీంట్లో కూడా ఉమ్మడి జిల్లాల ప్రెసిడెంట్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని వాళ్ళు సహకరించడం వల్ల మాత్రమే సాధ్యమైంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా హోస్ట్ రాజేష్ గారు అంటే ధైర్యంగా ముందుకొచ్చి ఈ స్కూల్లో నా స్కూల్ ఇస్తా అని చెప్పడం ఇది చాలా అభినందనీయమైన విషయం. వారికి స్రవంతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతమందికి ఈ టైంలో పరీక్షల టైంలో ఆల్మోస్ట్ ప్రీ ఫైనల్ 10th క్లాస్ నడుస్తున్నాయి. ఇంకొక 10-15 రోజులు అయితే ఫైనల్ ఎగ్జామ్స్. కరెస్పాండెంట్ రావడం కూడా కష్టమైన టైం లోపల ఇంత పార్టిసిపేషన్ జరగడం అనేది నిజంగా అభినందనీయమైన విషయం. ఇది అందరికీ ప్రతి కరెస్పాండెంట్కు నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.